కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి జగనన్నతోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు తెలిపారు. 5/4/2024న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఉమామహేశ్వరనాయుడు క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని షెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామానికి చెందిన 11 కుటుంబాలు మరియు యాటకల్లు గ్రామానికి చెందిన ఒక కుటుంబం మొత్తం 12 కుటుంబాలు టీడీపీ పార్టీ నుంచి వీడి ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. 20 మంది 24 వార్డు నుంచి 10 మంది మొత్తం 41 కుటుంబాలు ఈరోజు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను, కుటుంబ భవిష్యత్తును, కళ్యాణదుర్గం నియోజకవర్గ భవిష్యత్తును కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీరంతా కూడా తెలుగుదేశం పార్టీని వీడి రాబోయే 38 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లో ఇక్కడ నిలబడినట్టు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యను, ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శంకర్ నారాయణ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేదే లక్ష్యంగా పనిచేయబోతున్నారు. ఈ సమయంలో వచ్చి పార్టీకి అండదండగా ఉండాలని చెప్పి వస్తున్నటువంటి వీరందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సాదరంగా ఆహ్వానిస్తూ రాబోయే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా, అన్ని విధాలుగా వీళ్ళ కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారిని సాదరంగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.